Hi friends, welcome back. And మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి హౌ టు హ్యాండిల్ ఫర్ వెబ్ టేబుల్. దట్ we can able to call it as a HTML table. Both are same. Okay, వెబ్ టేబుల్ అను HTML టేబుల్ అను సేమ్. ఓకే, ఏంటి వెబ్ టేబుల్ అండ్ HTML టేబుల్ అంటే ఇక్కడ మనకు చూడొచ్చు. ఓకే, ఇది మనకు వెబ్ టేబుల్స్. ఓకే, ద టూ టేబుల్స్ అన్నమాట. వన్ ఈస్ పేజినేషన్ టేబుల్ అండ్ అనదర్ వన్ ఈస్ ఫిక్స్డ్ టేబుల్. దీన్ని స్టాటిక్ టేబుల్ అని అంటాం. అంటే ఇక్కడ ఎక్కడ మారదు. దీన్ని డైనమిక్ టేబుల్ అంటాం. అంటే ఇట్ విల్ చేంజ్ ఫర్ వెన్ యూర్ క్లికింగ్ ఫర్ ద పేజినేషన్. పేజినేషన్ లో డిఫరెంట్ పేజినేషన్స్ ఉంటాయి. కొంతమంది ఇక్కడ చిన్న నెక్స్ట్ బటన్ అండ్ ప్రీవియస్ బటన్ అండ్ మధ్యలో నంబర్స్ ఉంటాయి. ఓకే, అండ్ మనకి ఇంకా ఎండ్ ఆఫ్ ద పేజ్ లేకి లేదా ప్రీవియస్ స్టార్టింగ్ ఆఫ్ ద పేజ్ లేకి ఇట్లా రావడానికి కొన్ని ఐటమ్స్ పెట్టింటారు ఇక్కడ. ఓకే, దానిలో కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇక్కడ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్ లో ఉన్న ఒక సింపులెస్ట్ వర్డ్. ఓకే, మీకు బేస్డ్ అపాన్ మీ కండిషన్స్ మీరు వాడుకోవచ్చు. ఓకే, ఈ రెండు రకాలైన టేబుల్ ని ఎలా హ్యాండిల్ చేస్తాం అనేది మనం వన్ బై వన్ చూద్దాం. ఫస్ట్ స్టాటిక్ టేబుల్ ఎలా ఎన్ని రకాలుగా హ్యాండిల్ చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, ఇందులో ఏమేమి చూడొచ్చు. ఫస్ట్ హౌ మెనీ రోస్ ఉన్నాయి ఇందులో ఒకటి, అండ్ హౌ మెనీ కాలమ్స్ ఉన్నాయి ఫర్ ద టేబుల్. ఈ రెండు కూడా కౌంట్ చూస్తాం. ఓకే, ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ కౌంట్ రోస్. ఓకే, కౌంట్ రోస్ కి ఏం చేద్దాం, ఇక్కడికి వచ్చేసి పాత్ పాత్కి వెళ్తే ఇక్కడ చూడండి మనకు టేబుల్ ఉంది. ఓకే, ఇక్కడ టేబుల్లో టీ బాడీ, ఆ టీ బాడీ లోపల ఉంది కాబట్టి మనం టీఆర్ కంట్రోల్ ఎఫ్. ఓకే, ఇక్కడ టేబుల్ అండ్ మనకి ఇక్కడ నేమ్, ఎందుకంటే ఆ టేబుల్ కి నేమ్ అనేది ఉంది. నేమ్ వచ్చి బుక్ టేబుల్. ఓకే, బుక్ టేబుల్. ఓకే, అండ్ క్లోజ్ అండ్ టీఆర్. చూడండి మనకు టోటల్ 7 టేబుల్స్ ఉన్నాయి. ఓకే, 7 టేబుల్స్ కాబట్టి 7 టేబుల్స్ ని కాపీ చేసుకుంటాను ఇక్కడ పాత్ ని. ఓకే, డ్రైవ్ డాట్ ఫైండ్ ఎలిమెంట్స్, ఎందుకంటే టోటల్ ఎలిమెంట్స్ మనం ఫైండ్ చేయాలి కాబట్టి. ఓకే, బై డాట్ ఎక్స్ పాత్. ఓకే, ఈ ఎక్స్ పాత్ లో మనం టోటల్ సేవ్ చేస్తున్నాం. ఓకే, ఈ దీన్ని మనము వెబ్ ఎలిమెంట్స్ అన్ని రిటర్న్ చేస్తుంది కాబట్టి ఐ లిస్ట్ ఆఫ్ వెబ్ ఎలిమెంట్స్ లకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఇదేంటిది రోస్. ఓకే, అండ్ ఈ రోస్ కి మనకు ప్రింట్ చేయాలి. ఓకే, కన్సోల్ డాట్ రైట్ లైన్. ఓకే, ఇది వచ్చి ఏంటి, టోటల్ రోస్ కౌంట్. ఓకే, అండ్ రోస్ డాట్ కౌంట్ అనే మెథడ్. ఓకే, ఇది ఏం చేస్తుంది, టోటల్ అనేది రిటర్న్ చేస్తుంది. ఓకే, దాని తర్వాత మనకు ఇవి ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కరెక్టా, అప్పుడు ఇక్కడ మనకి ఇంకొకటి ఉంటుంది మెథడ్ టీహెచ్. టీహెచ్ తీసుకున్నామంటే మనకు ఎన్ని కరెక్ట్ హెడర్స్ ఉన్నాయనేది ఒక ప్రాపర్ ఉంటుంది. ఇందులో ఎప్పుడైనా చూసుకోండి, టీహెచ్ అని ఉంటే హెడర్, టిడి అని ఉంటే సెల్ వాల్యూ అన్నమాట. ఓకే, ఇది బాగా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే రియల్ టైమ్ లో చాలా యూజ్ అవుతుంది. ఓకే, టిహెచ్ అంటే హెడర్, టిడి అంటే సెల్ వాల్యూ. ఓకే, టిఆర్ అంటే రో వాల్యూ. మళ్ళీ ఐ లిస్ట్ ఆఫ్ ఐ వెబ్ ఎలిమెంట్, ఇది సెల్. ఓకే, డ్రైవర్ డాట్ అఫైండ్ ఎలిమెంట్స్ by dot x path semicolon and console dot write line. ఇదేంటి, టోటల్ సెల్ వాల్యూ, టోటల్ కాలమ్స్ వాల్యూ we can able to see columns count. Okay, plus cell dot count. Okay, semicolon.
ఇప్పుడు ఇది మనకు వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకే, రన్ చేస్తున్నాము. ఇక్కడ చూడండి, మనకు టోటల్ రోస్ వచ్చి 7, కాలమ్స్ వచ్చి 4. ఓకే, ఇది మనకు ప్రాపర్ గా సెల్ అండ్ టోటల్ వచ్చింది. మరి ఇంకేమేం చేయొచ్చు అంటే మనకి ఇక్కడ ఒక సెల్ లో స్పెసిఫిక్ వాల్యూ అనేది వెరిఫై చేయొచ్చు. ఓకే, స్పెసిఫిక్ వాల్యూ అనేది వెరిఫై చేయొచ్చు. ఓకే, అది బేస్డ్ అపాన్ ఎక్కడ ఉంటుంది అనే దాన్ని బేస్ చేసుకొని చేస్తాం. ఓకే, ఇప్పుడు ఆథర్ అనేది ఉంది. ఓకే, ఆథర్ అనే దాన్ని వెరిఫై చేయాలి. ఎలా చేయొచ్చు? మనం ఇక్కడ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ ఇచ్చి అండ్ బ్రేస్ ఓపెన్ చేసి టెక్స్ట్ ఈక్వల్ టు అండ్ డబుల్ కొటేషన్ లో ఆథర్ అని ఇస్తే మనకు సింగిల్ వాల్యూ ఐడెంటిఫికేషన్ అయింది. ఇది డైరెక్ట్ ఆ వాల్యూ ఆ పొజిషన్ లో ఉందా లేదా అని అసర్షన్ చేయడం అన్నమాట. బట్ మనకు ఒక ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ మనకు అమిత్ అనేది ఉంది. ఓకే, అమిత్ అనే దాన్ని ఇక్కడ మనం చూసుకుంటే చూడండి, ట్వైస్ ఉంది. ట్వైస్ ఉన్నప్పుడు మనకు స్క్రిప్ట్ ఫెయిల్ అవ్వచ్చు. ఏ దానికి ఏది మ్యాచ్ చేస్తున్నాం అనేది మనకు 100% గ్యారంటీ లేదు. మరి ఎలా చేయొచ్చు అంటే మన స్పెసిఫిక్ రోని దాన్ని పిక్ చేయాలి. చేయాలంటే మనం ఇక్కడ ఫర్ లూప్స్ అనేది రొటేట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం ఫర్ లూప్ రొటేట్ చేద్దాం. ఫస్ట్ మనకు హెడర్స్ ఎన్ని ఉన్నాయి? 4 కాబట్టి 4 హెడర్స్ ని చేద్దాం. ఓకే, ఇంట్ ఐ ఈక్వల్ టు 0, ఐ ఈస్ గ్రేటర్ దాన్ rows డాట్ కౌంట్. ఓకే, ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఇది వచ్చి టోటల్ మనకు ప్రింట్ చేయడానికి కన్సోల్ డాట్ రైట్ లైన్. ఇక్కడ మనకు రో కౌంట్ చేస్తాం. రోస్ ఐ డాట్ టెక్స్ట్. ఇది ఓన్లీ ఫోర్ రోస్ కాదు, సారీ, సెల్ వాల్యూ సంబంధించి, సెల్ సంబంధించి. రోస్ అన్ని అయితే మళ్ళీ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను ఏం చేస్తాను అంటే సెల్ బేస్ అంటే హెడర్స్ మాత్రం ప్రింట్ చేస్తాను ఫస్ట్. ఓకే, ఇది హెడర్స్ మాత్రం ప్రింట్ చేస్తాం. Index was out of the range, must non-negative. Non-negative. ఓకే, సారీ, రోస్ తీసుకున్నాం కాబట్టి టోటల్ 7 రోస్ తీసుకుంటారు. కొన్ని మనకు రావు కాబట్టి మనకు ఫెయిల్ అనేది వచ్చింది. మనం ఇప్పుడు క్లోజ్ కూడా చేసేద్దాం ఒకేసారి. డైవర్ డాట్ పిట్. పిట్ ఆర్ క్లోజ్ ఇస్ ఓకే, ఎందుకంటే సింగిల్ బ్రౌజర్ కాబట్టి ప్రాబ్లం లేదు. చూడండి, మనకు టోటల్ ఎన్ని వచ్చి 4. ఓకే, 4 సెల్ వాల్యూస్ వచ్చాయి. ఓకే, 4 సెల్ వాల్యూస్ ని ఇప్పుడు మనకు 1 by 1 ఆ 4 హెడర్స్ వచ్చాయి. 4 హెడర్స్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ మనకి ఏంటి, ప్రతి రోని ప్రింట్ చేయాలి. ఎందుకంటే 7 రోస్ ప్రింట్ చేసుకొని 7 డిఫరెంట్ వాల్యూస్ అంటే ప్రతి దాంట్లో ఉన్నటువంటి వాల్యూస్ ని మనం ప్రింట్ చేస్తూ వెళ్ళాలి. ఓకే, అది మనం చేయాల్సిన పని ఇప్పుడు. ఓకే, నేను ఏం చేస్తా అంటే స్పేస్ ఇస్తా, రైట్ లైన్ ఇచ్చి ఒకదానికి ఒకదాని మధ్య స్పేస్ అన్నమాట. ఓకే, ఒక్క లైన్ లో మనకు డిస్ప్లే చేయడానికి. ఓకే, ఫస్ట్ ఒక దాంట్లో ఒకటి వెళ్ళిపోతూ వస్తాయి. ఇది ఇంకొకసారి రన్ చేస్తాను, ఫాస్ట్గా అయిపోద్ది. చూడండి, ఇప్పుడు మనకు 4 హెడర్స్ అనేవి మనకు వచ్చాయి. ఇప్పుడు మనకు 7 రోస్ లో ఉన్నటువంటి 1 by 1 సెల్ ని పిక్ చేస్తూ రావాలి. ఓకే,
అటువంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఒక ఫర్ లూప్ రాయాలి. ఇక్కడ రోస్ కౌంట్ ఇది. ఓకే. అండ్ రోస్ కౌంట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ రాసుకుంటాం. ఓకే, ఫర్ లూప్ ఇన్ జే ఈక్వల్ టు 0, జే ఈస్ గ్రేటర్ దెన్ సెల్ డాట్ కౌంట్, ఎందుకంటే 4 అవ్వాలి కాబట్టి జే ప్లస్ ప్లస్. ఓకే, ప్రతి రోలో ఉన్నటువంటి ప్రతి సెల్ని ప్రింట్ చేసుకుంటూ వెళ్తాం ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనకు ఇది కాబట్టి ఇక్కడ మనకు సెల్ వాల్యూ అంటే ఈ సెల్ వాల్యూ రావాలి కాబట్టి ప్రతి దీంట్లో మనం డైరెక్ట్గా రాస్తే వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం ప్రతి సెల్ వాల్యూ రావాలి కాబట్టి మనం డిఫరెంట్ పాత్ రాయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇక్కడ తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తున్నాం. ఓకే, అండ్ మనకి టీ బాడీ, ఓకే, టీహెచ్ కాకోకున్నట్లు టీడీ, టీడీ అంటే ప్రతి సెల్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనకు హెడర్స్ రావు, బాగా గుర్తుపట్టుకోండి, హెడర్స్ రావు ఎందుకంటే టీడీ కాబట్టి. ఓకే, ఇందులో నేను ఏం చేస్తా అంటే ఒక సెల్ని ప్రింట్ చేయాలి కాబట్టి ఇక్కడ ఒకటి ప్రింట్ చేస్తా. ఓకే, హెడర్స్ మళ్ళీ ప్రింట్ చేద్దాం. ఓకే, ఇక్కడ పాత్ ఒకటి రాసుకోవాలి. ఓకే, డబుల్ సారీ డ్రైవర్ డాట్ ఫైండ్ ఎలిమెంట్ అండ్ బై డాట్ ఎక్స్ పాత్. ఓకే, ఇందులో ఇలా చేస్తే shit. అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకు పాత్లు అనేది ప్రాపర్ గా రాయాలన్నమాట. ఓకే, ఎలా అంటే ఇక్కడ డబుల్ కొటేషన్ ఎండ్ చేసి అండ్ సింగిల్ కొటేషన్ ప్లస్ సింబల్ ఇచ్చి మళ్ళీ డబుల్ కొటేషన్ ఎండ్. ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ ఒకటి, సో ఇక్కడ ఐ ఐని డిఫైన్ చేస్తాం. ఓకే, అండ్ అలాగే ఇక్కడ మళ్ళీ ఇంకొకటి చేసి 2 ప్లస్ సింబల్స్ వేసి ఇక్కడ ఒకటి క్లోజ్ చేసేసి ఇక్కడ జే పెడతాం, ఎందుకంటే ఇది జేని డిఫైన్ చేస్తుంది కాబట్టి. ఓకే, దీని తర్వాత ఇక్కడ మనం ఇది క్లోజ్ చేసేస్తాం. ఓకే, ఎందుకంటే కంప్లీట్ గా క్లోజ్ అవ్వాలి కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది ఐ పాత్, ఇది జే పాత్. ఓకే, ఐ వచ్చి ఒక రో. ఓకే, ఫస్ట్ రోలో అంటే ఇక్కడ ఒకటి నుంచి స్టార్ట్ అవ్వాలి కాబట్టి ఒకటి నుంచి స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే హెడర్స్ అనేవి రావు. ఓకే, కాబట్టి ఫస్ట్ రో 0 పొజిషన్లో ఉన్న రో వదిలేస్తాం అనమాట. ఓకే, అండ్ మిగతావన్నీ కూడా ప్రింట్ చేసుకుంటూ వస్తాం. ఓకే, అండ్ ఇప్పుడు రన్ చేద్దాం ఇది.
అదెందుకు వర్క్ వెయిట్ అన్నట్టే ఉంది. ఒక్క నిమిషం. టీహెచ్ ఇక్కడికి వచ్చేసరికి 1 1 వర్క్ అవ్వదు. 24 వచ్చాయి. ఫస్ట్ పొజిషన్, ఓ సెకండ్ పొజిషన్, ఓకే. అండ్ టీడీ ఇక్కడ వచ్చేసరికి 1. ఓకే, సెకండ్ పొజిషన్ నుంచి సెకండ్ రో పొజిషన్ నుంచి ఇది వర్క్ అవుతాను. అంటే అప్పుడు మనకు పొజిషన్ అనేది సెకండ్ లో స్టార్ట్ అవ్వాలి, రో. ఓకే, సెకండ్ పొజిషన్ ఆఫ్ రో. అండ్ మనకు ఇది 0 నుంచే ప్రాపర్ గా స్టార్ట్ అవుతుంది. 0 1 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎందుకంటే మనకి ఇక్కడ పొజిషన్ తీసుకున్నప్పుడు 0 తీసుకుంటే వర్క్ అవ్వదు. వర్క్ అవ్వదు, 1 నుంచి తీసుకోవాలి. కాబట్టి పొజిషన్ ఆఫ్ 1. ఓకే, మనకి ఆటోమేటిక్గా స్క్రిప్ట్ ఫెయిల్ అవుతుంది. ఇది రన్ చేస్తున్నాను మళ్ళీ. డాట్ స్ట్రింగ్ టెక్స్ట్. ఓకే, మనం టెక్స్ట్ తీసుకోలేము, వర్క్ అయింది కానీ టెక్స్ట్ తీసుకోలేము, ప్రింట్ చేయలేదు టెక్స్ట్ని. ఇక్కడ చూడండి, మనకు 1 లైన్ లో మొత్తం అన్ని ప్రింట్ చేసేసింది. 7 rows ని డిఫైన్ చేసిందా? ఇది వైట్ లైన్ చేద్దాం. రైట్ లైన్ చేస్తే ప్రతిదీ కూడా కిందకి వస్తుంది. ఆ, ఇది ప్రతిసారి ఒక దాని తర్వాత ఒకటి. అమిత్ లర్న్ అమిత్ సెలీనం 30. ఎందుకు లర్న్ అయింది అమిత్ సెలీనియము అండ్ 30 అనేది రాలా. వై 1 and 4 30 ఉంది. ఓకే, బికాస్ ఆఫ్ దట్ అది ఇంటీజర్ వాల్యూ, అందుకని అది 30 డిస్ప్లే చేయలేదు. 300 అనే డిస్ప్లే. ఓకే, లర్న్ వచ్చింది, అన్ని వచ్చాయి, బట్ 300 అనేది రాలా. ఓకే,
ఎందుకు ఇది 30ని తీసుకోవాలి నెక్స్ట్ జీ అనేది 30 and 4 వచ్చింది కదా. 1 to 4 అన్నప్పుడు 30 డిస్ప్లే చేస్తుంది, బట్ ఇంటీజర్ వాల్యూ కింద తీసుకుంటుంది. అది ఎందుకు రాలా, వేర్ పెట్టాను. బట్ ఓకే, స్టిల్ మళ్ళీ రాలేదు. ఓకే, ఐ పొజిషన్ లో ఉన్న వాల్యూ అయితే వస్తా ఉంది, బట్ ఎందుకు ఇక్కడ జీరో పెట్టి చూద్దాం ఒకసారి. ఇది ఈక్వాలిటీ లేకపోవడం వల్ల లాస్ట్ పొజిషన్ ఆఫ్ ద వాల్యూ అనేది పోయిండొచ్చు. కరెక్ట్. ఇక్కడ ఈక్వల్ అనే సింబల్ పెట్టలేదు, బికాస్ ఆఫ్ దట్ మనకి ఆ లాస్ట్ పొజిషన్ లో ఉన్న వాల్యూ తీసుకోలేదు. జే ఇస్ గ్రేటర్ దాన్ సెల్ డాట్ కౌంట్ అన్నాం కాబట్టి లాస్ట్ బిఫోర్ వాల్యూ వరకు మాత్రమే టెక్స్ట్ వచ్చింది, మిగతాది రాలేదు. ఓకే, నా మనకు దానిది కూడా మనకు టెక్స్ట్ ఇక్కడ వచ్చేసింది. చూడండి, ఇక్కడ వచ్చింది. ఓకే, అండ్ మనకి ఇక్కడ వచ్చిన టెక్స్ట్ కి మనం ఇఫ్ కండిషన్ కూడా వాడుకోవచ్చు అనమాట. ఇఫ్ ఓకే, ఇఫ్ టెక్స్ట్ డాట్ ఈక్వల్స్, ఇక్కడ లర్న్. ఓకే, లర్న్ అయితే అండ్ దెన్ మనం ఇక్కడ ఇఫ్ కండిషన్ ఏం పెట్టుకుంటాం, ఇందులో మనకు ఒక టెక్స్ట్ తీసుకొని ఆ అమిత్ అనే నేమ్ ని వ్యాలిడేట్ చేయొచ్చు అనమాట. జే అండ్ ఇక్కడ జే ఉంది కాబట్టి నెక్స్ట్ జేలో రావాలి కాబట్టి +1 అని పెట్టుకుంటాం. ఓకే, +1 అలా పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పర్టికులర్ సర్టన్ వాల్యూలో ఉన్న దాన్ని మనము తీసుకొని మనం వెరిఫై చేస్తాం అనమాట. ఓకే, ఎందుకంటే J+1 అన్నప్పుడు జే వాల్యూ ఏది వచ్చిందో +1 మనం చేసినప్పుడు 2 అవుతుంది. ఓకే, అంటే నెక్స్ట్ వాల్యూ, ఆ నెక్స్ట్ వాల్యూని మనం టెక్స్ట్ తీసుకొని ఆ టెక్స్ట్ ని వెరిఫై చేసుకోవచ్చు అనమాట. అప్పుడు మనకు ఆ బటన్ లొకేషన్ లో ఉన్న దానికి నెక్స్ట్ దానికి మనకు పాస్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఓకే, ఇలా మనము ఇఫ్ కండిషన్ పెట్టుకొని సర్టన్ వాల్యూని రీవెరిఫికేషన్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు ట్రై చేయండి పర్టికులర్ ఇఫ్ కండిషన్ది. ఓకే, మీకు అది కానీ వర్క్ అయిందంటే మీరు హ్యాపీ, మీకు వర్క్ కాలేదంటే ఇంకొంచెం ట్రై చేయండి. అప్పటికి వర్క్ కాకపోతే పింగ్ చేయండి, ఈ పక్కగా మీకు కోడ్ అనేది ప్రజెంట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థ్యాంక్ యూ.